రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. జెలెన్స్కీకి చార్జ్ కొట్టారు ట్రంప్. రష్యా చేసినటువంటి ఆ డిమాండ్లని, ఆ ఆంక్షలని, ఆ యొక్క కండిషన్స్ని ఒప్పుకోక తప్పదు అని చెప్పి ట్రంప్ జెలెన్స్కీకి చుక్కలు చూపించారట. జెలెన్స్కీకి ఒక రకంగా వెన్నుపోటు పొడిచారు ట్రంప్. ఇప్పుడు సో ఆయన అవసరం, నేను మరే చెప్తున్నాను, ఆయన నటిస్తారంతే, ఆయన ఎప్పుడు లైవ్లీగా ఉండరు. మానవత్వం మంట కలిసిందన్న దానికి ఒక నిలువెత్తు రూపం అని అంటే ట్రంప్ మాత్రమే. ఆయనకి మానవ విలువలు, నమ్మకాలు, అపనమ్మకాలు, మిత్రులు, శత్రువులు ఇలా ఎవరూ ఉండరు, అంతా ఒకటే, అందరూ సరి సమానమే. సో అందుకే ఆయన గతంలో చెప్పాడు, కానీ మనమే పాపం పిచ్చి వాళ్ళం పట్టించుకోలేదు. జెలెన్స్కీని రెచ్చగొట్టి రష్యాపై దాడి చేయించి అక్కడ కాంట్రాక్ట్లు పొంది పిచ్చివాడని చెప్పి, జోకర్ అని చెప్పి రకరకాలుగా జెలెన్స్కీని బుట్టలో వేసుకొని కాంట్రాక్ట్ తగ్గించుకొని డబ్బులు సంపాదించి ఇంకా కాంట్రాక్ట్ కొనసాగుతుంది, అగ్రిమెంట్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే రష్యా చెప్పిన మాటలు తప్పకుండా వినాల్సిందే. ఇది జెలెన్స్కీ పైన ట్రంప్ పెట్టిన కండిషన్. రష్యా చెప్పిన మాటలు సబబుగానే ఉన్నాయి, వారి ఆకాంక్షలు సబబుగానే ఉన్నాయి, వారి ఆంక్షలు సబబుగానే ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి, వాటిని అంగీకరించాల్సిందే అని చెప్పి ట్రంప్ ఇప్పుడు జెలెన్స్కీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారట. సో గతంలో ఇదే రష్యా పైన ఒత్తిడి తీసుకొచ్చి రష్యా పైన కొన్ని పిచ్చి కూతలు కూశాడు ఇదే డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మళ్ళీ జెలెన్స్కీతో మాట్లాడుతూ అవే వ్యాఖ్యలు చేస్తున్నాడు. పుతిన్ డిమాండ్లకి ట్రంప్ తలొగ్గినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఉక్రెయిన్ని రెచ్చగొట్టి ట్రంప్ రష్యాపైకి ఉసుగలిపాడు. యుద్ధం ముగించడమా కొనసాగించడమా అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చాడు. కానీ ఇప్పుడు జెలెన్స్కీ పైన కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నాడు. యుద్ధాన్ని ముగించేసుకుంటావో కొనసాగిస్తావో నీ ఇష్టం ఇక అని చెప్పి ట్రంప్ జెలెన్స్కీ మొహాన కొట్టినట్టు తెలుస్తోంది. రష్యా చెప్పింది విని యుద్ధాన్ని ఆపేసుకో, లేదు అని అనుకుంటే చచ్చిపోతావు పిచ్చోడా అని చెప్పి జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చారట. ఒబామా టైంలో రష్యాకు క్రిమియాను ఇచ్చేశారు, అయితే తిరిగి పొందలేరు అని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఒబామా టైంలో రష్యాకు ఇచ్చేసిన క్రిమియాను తిరిగి పొందలేరు అని చెప్పి ట్రంప్ అంటున్నారు. నాటోలో కూడా ఉక్రెయిన్ చేరలేదు అని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఇవాళ జెలెన్స్కీతో భేటీ కాబోతున్నారు ట్రంప్. ఒకసారి అసలు రష్యా అధ్యక్షుడు ఏం డిమాండ్లు పెట్టారో మీకు చూపిస్తాను నేను. ఒకసారి రష్యా అధ్యక్షుడు డిమాండ్లు ఏంటి పీసీఆర్ ప్లే చేయండి. సో రష్యా అధ్యక్షుడు డిమాండ్లకు సంబంధించి ఒక్కో డిమాండ్ని మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్లీ రష్యా అధ్యక్షుడు పెట్టినటువంటి డిమాండ్స్, ఆ డిమాండ్స్లో కొన్ని వివరంగా మీ ముందు ఉంచే ప్రయత్నం. బికాజ్ ఇక్కడ ట్రంప్ ఏమంటున్నారంటే, ట్రంప్ చెప్తోంది ఒకటే, రష్యా పెట్టినటువంటి ఆంక్షలన్నీ కూడా సబబుగానే ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి జెలెన్స్కీ డెఫినెట్గా యుద్ధాన్ని ముగించుకుంటావో యుద్ధాన్ని కొనసాగిస్తావో నీ ఇష్టం అంటూ మాట్లాడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. సో గతంలో వైట్ హౌస్ వేదికగా జెలెన్స్కీ అండ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ, ఆ యుద్ధం, ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇవన్నీ కూడా పాత విజువల్స్. ఒకసారి పీసీఆర్ గ్రాఫిక్స్ ప్లే చేయండి అవి. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన తర్వాత ఏ డిమాండ్లు పెట్టాడు, ఎటువంటి డిమాండ్లు ఉన్నాయి? నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదు, ఇది మొదటి డిమాండ్. సో దీనికి ట్రంప్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు సేమ్ జెలెన్స్కీ దగ్గర పెట్టాడు, నాటోలో చేరడానికి వీల్లేదు. రైట్, నెక్స్ట్ డిమాండ్ చూస్తే కనుక ఆ నెక్స్ట్ దాంట్లో కూడా సైన్యాన్ని భారీగా తగ్గించాలి. సో ఎక్కడైతే ఉక్రెయిన్ జెలెన్స్కీ ఆయన తన సైన్యాన్ని రష్యా మీదుగా కొంత సైన్యాన్ని పంపించాడు. సో బార్డర్ వెంట సైన్యం మోహరించి ఉంది. సో ఈ సైన్యాన్ని తగ్గించాలి అని చెప్పి పుతిన్ అంటున్నాడు. నెక్స్ట్, సో ఇవి భూభాగాల అప్పగింత, డ్రుంటెస్క్, జిపటోరియా, క్రూస్క్, లెంటెస్క్, ఈ ప్రాంతాలని మొత్తాన్ని, ఈ 4 ప్రాంతాలని తమ భూభాగంలో కలిపేయాలనేది రష్యా అధ్యక్షుడు అడుగుతున్నాడు. తర్వాత రష్యాలో అంతర్భాగంగా ఉన్నటువంటి క్రిమియాకు గుర్తింపు కావాలి. సో క్రిమియా అనేది ఎప్పుడో ట్రంప్ అటు ఒబామా ఉన్న సమయంలోనే జెలెన్స్కీ అప్పుడుటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాకి ఇచ్చేశాడు, కాబట్టి దాని గురించి ఇంకా మీకు అధికారం లేదు అనేది ఒక మాట. నెక్స్ట్, రష్యాపై అంతర్జాతీయంగా ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పి ఆ డిమాండ్స్ని కూడా ఇప్పుడు పుతిన్ అడుగుతున్నాడు. ఇక చివరిగా 6వ డిమాండ్, ఇండియాపై టారిఫ్స్ తగ్గించాలి. ఇవన్నీ డిమాండ్స్గా ఉన్నాయి. సో ఇండియాపై టారిఫ్ తగ్గించాలనేది అమెరికా అధ్యక్షుడు ఆయనపై వేసిన డిమాండ్. ఇక ఆంక్షలు ఎత్తివేయాలనేది ఉక్రెయిన్పై వేసినటువంటి డిమాండ్. ఇవన్నీ పలు డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా పూర్తిగా చర్చించి డిమాండ్స్ అన్నింటినీ కూడా ఒక ముగింపు పలికితే నేను డెఫినెట్గా యుద్ధాన్ని ఆపిస్తాను, ఐ విల్ గివ్ అప్ ద వార్, నేను యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పి పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు
బాల్ అంతా కూడా జెలెన్స్కీ కోర్టులో ఉంది. జెలెన్స్కీ దాన్ని హోల్డ్ చేసి దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్లకుండా పట్టుకుంటాడా, లేదా దాన్ని మళ్ళీ హిట్ చేస్తాడా, బౌండరీ కొడతాడా, గోల్ కొడతాడా చూడాలి. సో జెలెన్స్కీ మాత్రం నేను వస్తే నాటో దేశాలతో కలిసి వస్తా, నేను వస్తే యూరోపియన్ యూనియన్తో కలిసి వస్తా, యూరోపియన్ దేశాలతో కలిసి ఉంటా, నాటో యూనియన్లో నా దేశాన్ని కలిపేస్తా, ఆ ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదు, రాజ్యాంగం వ్యతిరేకంగా అవుతోంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ జెలెన్స్కీ కూడా సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇరు దేశాధినేతల మధ్య ఈరోజు చర్చ జరగబోతోంది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ తర్వాత ఈరోజు జెలెన్స్కీతో ట్రంప్ భేటీ అవబోతున్నారు. జెలెన్స్కీతో పాటుగా యూరోపియన్ యూనియన్స్ కూడా రాబోతున్నాయట. ఈ యూరోపియన్ యూనియన్స్తో వచ్చేటువంటి జెలెన్స్కీ మరి ట్రంప్కి ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. కానీ ట్రంప్ మాత్రం వన్ థింగ్ ఈజ్ క్లియర్. ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకున్నావా ఓకే, లేదంటావా నీ చావు నువ్వు చావిక అన్నట్టుగా వదిలేసే అవకాశం కూడా ఉంది. బికాస్ కాపాడాల్సినంత వరకు కాపాడగలిగాడు, చేసేంతవరకు చేయగలిగాడు, ఏం మాట్లాడో అంతవరకు మాట్లాడగలిగాడు. ఇకపై నేను వినను, నేను మొండోడిని, ఈ రకంగానే ఉంటాను, పిచ్చోడిని అంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు. సో ట్రంప్ కూడా ఒక రకంగా పిచ్చివాడే. ఎందుకంటున్నానంటే ఉక్రెయిన్ జెలెన్స్కీ మధ్య యుద్ధానికి సంబంధించి రష్యా చెప్పిన ఆంక్షల్ని నేను డెఫినెట్గా జెలెన్స్కీతో ఒప్పిస్తా, జెలెన్స్కీతో ఆ ఆంక్షల మొత్తాన్ని కూడా ఒప్పించి మీరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్, ఇఫ్ హీ వాంట్స్ టు ఆర్ హీ కెన్ కంటిన్యూ టు ఫైట్. Remember how it started. No getting back. Obama given Crimea 12 years ago without a shot being fired. And no going into NATO by Ukraine. Some things never change. So NATO దేశాల్లోకి వెళ్ళకూడదు. ఆ తర్వాత ఒబామా అప్పుడు ఉన్న సమయంలోనే క్రిమియాని రష్యాకి అప్పగించినటువంటి ఆ క్రిమియాని వెనక్కి తీసుకోకూడదు. ఆయన కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు, వదిలిపెట్టాలనుకుంటే వదిలిపెట్టవచ్చు. రిమెంబర్ హౌ ఇట్ స్టార్టెడ్. ఎలా స్టార్ట్ అయిందో గుర్తుపెట్టుకో. ఎంత భీకరమైనటువంటి పరిస్థితిని ఉక్రెయిన్ చవి చూస్తుందో గుర్తుపెట్టుకో. అవన్నిటిని గుర్తుపెట్టుకొని ఈ డిసిషన్ తీసుకోమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. మరి ట్వీట్ జెలెన్స్కీ ఎలా తీసుకుంటారో, జెలెన్స్కీ అండ్ ట్రంప్ మధ్య పెట్టి ఎటువంటి సమాధానం, ఎటువంటి ఒక సొల్యూషన్ తీసుకొస్తుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? యుద్ధం ముగిసింది అనుకుంటున్నారా? ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా యుద్ధం ముగిసిందా? ట్రంప్ ప్రమేయంతో యుద్ధానికి తెరపడిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.